సో హలో ఫ్రెండ్స్, తెలుగు 4 స్టార్ యొక్క యూట్యూబ్ ఛానల్లో Q&A ఎపిసోడ్ అయితే ఇవాళ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను కూడా, Q&A ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పి. అండ్ నాకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి M-Series Global బ్రో అడుగుతున్నాడు, బ్రో డూ ఏ వీడియో ఆన్ జీడిపి అండ్ హౌ డస్ జీడిపి రైజ్ ఆర్ ఫాల్ కెన్ ఎఫెక్ట్ ద కంట్రీ. సో తప్పకుండా, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్ M-Series Global బ్రో. సో అసలు ఈ వీడియోలో మనం జీడిపి అంటే ఏంటి, జీడిపిని ఎలా క్యాల్కులేట్ చేస్తారు, అలాగే జీడిపి అనేది ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీంతో పాటు మనం చూసుకుంటే రీసెంట్ గా 2020 సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ మే జూన్ యొక్క మంత్స్ లో జీడిపి గ్రోత్ రేట్ అనేది చూసుకుంటే అది -23.9 కి పడిపోయి ఇండియాలోనే ద వరస్ట్ గ్రోత్ రేట్ గా అది కూడా అయింది. సో ఇండియాలో జీడిపి అనేది ఇంత వరస్ట్ గా పడిపోవడానికి అసలు కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మీరైతే ఈ వీడియోని ఫుల్ గా చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో ఫ్రెండ్స్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. తెలుగులో దీన్నే మనం స్థూల దేశీయ ఉత్పత్తి అని మనం పిలుస్తూ ఉంటాం. జీడిపి క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఒక దేశం యొక్క ఎకానమీ అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. జీడిపి అంటే ఒక ఇయర్లో కానీ క్వార్టర్లీ కానీ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయో వాటి ధర మొత్తాన్ని కలిపితే దాన్నే జీడిపి అని అంటారు. ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేసేది CSO అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళే. జీడిపిని ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ జీడిపి కనుక ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాన్ని యాన్యువల్ జీడిపి అని, అలాగే జీడిపి కనుక క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే దాన్ని క్వార్టర్లీ జీడిపి అని మనం అంటూ ఉంటాం. అలాగే జీడిపి కనుక ఇఫ్ సపోజ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనం ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అలాగే క్యాలెండర్ ఇయర్ అయితే కన్సిడరేషన్లోకి తీసుకోం. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. అలాగే క్యాలెండర్ ఇయర్ అయితే జనవరి నుంచి డిసెంబర్ వరకు కన్సిడరేషన్లోకి ఉంటుంది. అలాగే క్వార్టర్లీ జీడిపిలో ఏప్రిల్ నుంచి 3 మంత్స్ చొప్పున ఇయర్కి 4 టైమ్స్ మనం జీడిపిని క్యాల్కులేట్ చేస్తాము. ఏప్రిల్ మే జూన్ ఒకసారి, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఒకసారి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒకసారి, అలాగే జాన్ ఫెబ్ మార్చ్ ఒకసారి జీడిపి మనం క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అంటే అసలు ఏంటో తెలుసుకుందాం. జీడిపి గ్రోత్ రేట్ అంటే ప్రెసెంట్ ఇయర్ యొక్క జీడిపి అనేది ప్రీవియస్ ఇయర్ జీడిపి కన్నా పెరిగిందా లేకపోతే తగ్గిందా అని పర్సంటేజెస్లో మెన్షన్ చేయడాన్నే జీడిపి గ్రోత్ రేట్ అని అంటారు. జీడిపి గ్రోత్ రేట్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు లేకపోతే నెగిటివ్ అయినా ఉండొచ్చు. ఇఫ్ సపోజ్ ప్రీవియస్ ఇయర్ యొక్క జీడిపి కన్నా ప్రెజెంట్ ఇయర్ యొక్క జీడిపి అనేది ఎక్కువ ఉంటే ప్రెజెంట్ ఇయర్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది పాజిటివ్లో ఉన్నట్టు. అలాగే ప్రీవియస్ ఇయర్ యొక్క జీడిపి కన్నా ప్రెజెంట్ ఇయర్ యొక్క జీడిపి అనేది తక్కువ ఉంటే ప్రెజెంట్ ఇయర్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది నెగిటివ్లో ఉన్నట్టు. అలాగే జీడిపి గ్రోత్ రేట్ కనుక పాజిటివ్లో ఉంటే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అలాగే జీడిపి గ్రోత్ రేట్ అనేది నెగిటివ్లో ఉంటే మన ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అని అర్థం. అలాగే జీడిపి గ్రోత్ రేట్ అనేది 2 సార్లు కంటిన్యూస్గా నెగిటివ్లో ఉంటే దాన్ని రెసిషన్ అని అంటారు. సపోజ్ జీడిపి అనేది ప్రీవియస్ ఇయర్లో 100 అనుకుందాం, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి జీడిపి అనేది 105 అనుకుందాం. సో ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అనేది 5% అన్నమాట. అలాగే జీడిపి గ్రోత్ రేట్ కనుక క్వార్టర్లీ మనం క్యాల్కులేట్ చేసినట్లయితే మనం ఒక విషయం గమనించాలి. అదేమిటంటే మనం ప్రెజెంట్ ఇయర్ ఏ మంత్స్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నామో ప్రీవియస్ ఇయర్ కూడా అదే మంత్స్ యొక్క జీడిపితో కంపేర్ చేసి జీడిపి గ్రోత్ రేట్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే వేరే దేశాల యొక్క ప్రొడక్ట్స్ అవి బైక్స్ కానివ్వచ్చు, కార్స్ కానివ్వచ్చు, మొబైల్స్ కానివ్వచ్చు, మన దేశంలో ఏమైనా ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ ప్రొడక్షన్ అనేది మన ఇండియన్ జీడిపిలో మాత్రం కలవదు, కానీ ఆ ప్రొడక్ట్స్ అనేవి ఏ దేశానికి చెందినవో ఆ దేశం యొక్క జీడిపిలో మాత్రమే కలుస్తాయి. అలాగే జీడిపి క్యాల్కులేట్ చేసినప్పుడు మాత్రం ఫైనల్ గుడ్స్ మాత్రమే కన్సిడరేషన్లోకి వస్తాయి, కానీ ఇంటర్మీడియట్ గుడ్స్ మాత్రం కన్సిడరేషన్లోకి రావు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ వినండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక బస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక బస్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి టైర్స్, హార్న్, స్టీరింగ్, సీట్స్, వైర్స్, బోల్ట్స్ ఇలా చాలా మెటీరియల్స్ మనకు కావాలి. ఈ బస్ తయారవడానికి ఏ మెటీరియల్స్ కావాలో
ఆ మెటీరియల్స్ అన్నీ ఇంటర్మీడియట్ గూడ్స్ కిందనే వస్తాయి. ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క ఖర్చు మాత్రం జీడిపిలో యాడ్ అవ్వదు. ఎందుకంటే మనం బస్ కొన్నప్పుడు ఆ ప్రైస్లోనే ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క ప్రైస్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. సో మనం విడిగా మళ్ళీ ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క ప్రైస్ని జీడిపిలో యాడ్ చేసినట్లయితే జీడిపిలో వాటి ప్రైస్ అనేది 2 times యాడ్ అవుతుంది. అది బస్ ప్రైస్లో ఒకసారి, అలాగే విడిగా ఇంకోసారి జీడిపిలో మనకి యాడ్ అవుతుంది. అప్పుడు జీడిపి క్యాల్కులేషన్ అనేది రాంగ్ అవుతుంది. జీడిపిని మన దేశంలోనే కాకుండా ప్రతి మండల్లోనూ, ప్రతి స్టేట్లోనూ, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఎంత ప్రొడక్షన్ అవుతుందని చెప్పి జీడిపి అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఇఫ్ సపోజ్ మండల్లో జీడిపి కనుక క్యాల్కులేట్ చేసినట్టయితే దాన్ని మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, డిస్ట్రిక్ట్లో క్యాల్కులేట్ చేసినట్టయితే డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని, అలాగే స్టేట్లో జీడిపి కనుక క్యాల్కులేట్ చేసినట్టయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని పిలుస్తారు. జీడిపిని క్యాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా కూడా ఉంది. అదేమిటంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు సి కన్జంప్షన్ ప్లస్ ఐ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ జీ గవర్నమెంట్ స్పెండింగ్స్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్, అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. దీంట్లో సి అంటే కన్జంప్షన్ అంటే మనం చేసిన ఏవైనా ఖర్చులు వీటి కిందనే వస్తాయి. అంటే మనం చేసే షాపింగ్ కావచ్చు, మనం కొనే బైక్ కావచ్చు, మనం కొనే కార్ అయినా కావచ్చు, ఇవన్నీ వీటి కిందనే వస్తాయి. కానీ దీంట్లో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే మనం చేసిన ఏవైనా ఖర్చులు ఇండియా ప్రొడక్షన్ చేసినవి మాత్రమే అవ్వాలి. ఇక ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, అంటే మనం పెట్టే పెట్టుబడి అన్నమాట. ఇవి దేని మీదైనా కావచ్చు, గోల్డ్ మీద కానీ, ల్యాండ్ మీద కానీ, బిల్డింగ్ మీదైనా కావచ్చు, ఇవన్నీ వీటి కిందనే వస్తాయి. ఇక జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్, అంటే గవర్నమెంట్ మన కోసం చేసే ఖర్చులు అనమాట. గవర్నమెంట్ మన కోసం డిఫెన్స్ మీద ఖర్చు చేస్తుంది, అలాగే గవర్నమెంట్ మన కోసం వివిధ రకాల స్కీమ్స్ ఇవ్వడానికి డబ్బులు ఖర్చు చేస్తుంది, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టడంలో కూడా డబ్బులు ఖర్చు చేస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ స్పెండింగ్స్ కిందనే వస్తాయి. అలాగే నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, అంటే మనం ఎగుమతులు చేసినప్పుడు ఎంత డబ్బులు వస్తాయో దానిలో నుంచి దిగుమతులకి అయ్యే ఖర్చుని తీసివేయాలి. దీన్నే నెట్ ఎక్స్పోర్ట్స్ అని అంటారు. నెట్ ఎక్స్పోర్ట్స్ కనుక పాజిటివ్లో ఉంటే మనం ఎగుమతులు చేసిన వాటి మీద వచ్చే డబ్బులు ఎక్కువ, అలాగే దిగుమతులకు అయ్యే ఖర్చు తక్కువ అని అర్థం. ఇలా అయితే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అలాగే నెట్ ఎక్స్పోర్ట్స్ కనుక నెగిటివ్లో ఉంటే మనం ఎగుమతులు చేసినప్పుడు వచ్చే డబ్బులు తక్కువ, దిగుమతులకు అయ్యే ఖర్చు ఎక్కువ అని అర్థం. ఇలా అయితే మన ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అని అర్థం. జీడిపి అనేది ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా? జీడిపి అనేది ఎక్కువ ఉంటేనే మంచిది. జీడిపి అనేది ఎక్కువ ఉంది అంటే మనం మన దేశంలో తయారైన వస్తువుల్ని, సర్వీసెస్ని ఎక్కువ వాడుతున్నామని అర్థం. అందుకే చాలా క్యాంపెయిన్స్లో, అలాగే మోడీ గారు కూడా చెప్పేది ఏంటంటే మనం మన స్వదేశీ ప్రొడక్ట్స్ని వాడండి అని. ఇలా వాడడం వల్ల మన జీడిపి వాల్యూ అనేది పెరుగుతుంది. జీడిపి వాల్యూ పెరగడం వల్ల జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరుగుతుంది. జీడిపి పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది? జీడిపి పెరిగింది అంటే ఇందాక చెప్పినట్టు మనం మన దేశంలో తయారైన వస్తువుల్ని, సర్వీసెస్ని ఎక్కువ వాడుతున్నాం అని అర్థం. అప్పుడు వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగింది కాబట్టి ప్రొడక్షన్ని కూడా పెంచుతారు. ప్రొడక్షన్ పెరగాలంటే వర్కర్స్ కావాలి. సో కొత్త ఉద్యోగాలు కూడా ఏర్పడతాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గుతుంది. అలాగే జీడిపి తగ్గింది అంటే మనం మన దేశంలో తయారైన వస్తువుల్ని, సర్వీసెస్ని ఎక్కువ ఉపయోగించట్లేదు అని అర్థం. మన దేశంలో తయారైన వస్తువుల్ని, అలాగే సర్వీసెస్ని ఎక్కువ ఉపయోగించట్లేదు కాబట్టి వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. వస్తువులకు డిమాండ్ తగ్గింది అంటే ప్రొడక్షన్ని కూడా తగ్గిస్తారు. ప్రొడక్షన్ తగ్గితే కొత్త ఉద్యోగాలు ఏవీ రావు. అలాగే ఉన్న ఉద్యోగుల్ని కూడా పీకేస్తారు. అప్పుడు మనం వస్తువులకి, సర్వీసెస్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 2020 సంవత్సరంలో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి అనేది చాలా దారుణంగా పడిపోవడానికి అసలు కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాలో 27 జనవరి 2020న మొదటి కరోనా కేసు వచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఎన్నో కేసెస్ వస్తూ ఉన్నాయి. సో మార్చ్ 25, 2020 నుంచి మోడీ గారు లాక్డౌన్ని ప్రకటించారు. సో స్కూల్స్, కాలేజెస్, ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అన్ని పనులు ఆగిపోయాయి. సో అప్పుడు ప్రొడక్షన్ కూడా ఏమీ లేదు. అందుకే 2020 ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్ మంత్స్లో జీడిపి గ్రోత్ రేట్ అనేది చూస్తే అది -23.9కి పడిపోయింది.
గత 24 సంవత్సరాల్లో ఇంత దారుణంగా జీడిపి పడిపోవడం ఇదే మొదటిసారంట. అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న టేబుల్లో మీరు గమనిస్తే ఫస్ట్ క్వార్టర్లో కేవలం ఒక అగ్రికల్చర్ సెక్టర్ తప్ప అన్ని సెక్టార్స్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ వాల్యూ అనేది నెగిటివ్లోనే ఉన్నాయి. అలాగే 2020 సంవత్సరంలో సెకండ్ క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో చూసినట్లయితే జీడిపి గ్రోత్ రేట్ అనేది -7.54కి పడిపోయింది. అలాగే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ టేబుల్లో అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ సెక్టార్తో పాటు కొన్ని సెక్టార్స్ యొక్క జీడిపి గ్రోత్ రేట్ వాల్యూ అనేది పాజిటివ్లోకి వచ్చాయి. అలాగే గత 10 సంవత్సరాల నుంచి యాన్యువల్ జీడిపి కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే 2016 సంవత్సరం నుంచి జీడిపి అనేది పడిపోతూ వస్తుంది. దీనికి తోడు ఈ కరోనా వైరస్ కూడా అటాక్ అవడంతో మన దేశపు జీడిపి అనేది ఇంత దారుణంగా పడిపోయింది. మళ్ళీ మన జీడిపి అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేయాలని మనమందరం కోరుకుందాం. అలాగే మీ అందరికీ ఈ వీడియో అనేది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీ అందరికీ ఇండియన్ ప్రొడక్ట్స్ని వాడండి అని ఎందుకు చెప్తున్నారో అర్థమయ్యే ఉంటుంది. సో దయచేసి అందరూ మన ఇండియన్ ప్రొడక్ట్స్ని, సర్వీసెస్నే వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ కామెంట్ మాకు చాలా వాల్యుబుల్. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మాకు ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే మీరు Q&A ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తే మీరు చేయాల్సింది ఒకటే, అది కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన ఏదైనా క్వశ్చన్ అడగండి. అండ్ నెక్స్ట్ Q&A ఎపిసోడ్లో మీరు అడిగిన క్వశ్చన్ మీద వీడియో అయితే చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అండ్ Telugu 4 Star is signing off for today and see you in the next video friends.